జేడి లక్ష్మీనారాయణ భార్యకు సైబర్ నేరగాళ్ల టోక్రా. పెట్టుబడి చిట్కాల పేరుతో 2,58,00,000కు మోసం. చెప్పినట్టు చేస్తే 500 రెట్లు లాభం అంటూ ఎరవేసిర్రంట. ఇది అత్యాశ కాకపోతే ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. 2,58,00,000 పెడితే 500 రేట్లు, ఒకటి కాదు రెండు కాదు, 500 రేట్లు పెంచిస్తామంటే ఆమె అనుకుని ఉండొచ్చు. వీళ్ళు ఏం వీళ్ళకి నాలెడ్జ్ లేదా అంటే నాలెడ్జ్ ఉంది. చదువుకున్నోళ్ళు కాదా అంటే మంచి చదువుకున్న పర్సన్సే. మన మాజీ ఐపీఎస్ భార్య ఈమె జేడి ఆహ్, లక్ష్మీనారాయణ వాళ్ళ భార్య చూడండి. ఆఖరికి తన పసిడి తాకట్టు పెట్టి డబ్బులిచ్చిందంట. ఎట్లా ఇప్పుడు బంగారం రేట్ బాగానే ఎక్కువుంది. 1,00,000కు పైన ఉంది అని ఆలోచించి, నేను 2,00,00,000 పెడితే నాకు 500 రెట్లు ఎక్కువొస్తాయి. అంటే నాకు 100,00,00,000 100,00,00,000 వందలలో వస్తాయి. 100,00,00,000కు ఎక్కువొస్తదని ఆలోచించి పాపం 2,00,00,000 మోసం చేసుకుంది. అందుకే ప్రజలు ఆలోచించండి. ఆశ ఉండాల మనుషులకి. కానీ అత్యాశ ఉండకూడదు. అత్యాశకు పోతే మనకు ఉన్నది కూడా ఊడిపోతది. ఇప్పుడు 2,58,00,000 ఆమెకు రావాలంటే పోలీసోళ్ళు ప్రయత్నించాలే, ఎంతో ప్రయాస పడాలే. అయినప్పటికీ అయి వస్తాయో రావో కూడా తెలవదు. అందుకే ఇలాంటోళ్ళు చాలా మంది ఉన్నారు. లోపట లోపట మోసపోయే వాళ్ళు, బయటేస్తే మా పరువు పోతది అనే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే దయచేసి నేను చెప్పేదేందంటే, ఎక్కడో తెలియని దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ చేసే బదులు, ఆ డబ్బు మీకు తెలిసినోళ్ళ దగ్గర మీ బిజినెస్‌లలో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి గానీ, ఈ 500 రెట్లు ఎందుకొస్తాయండి? రూ. 100 పెడితే 1000 ఇస్తాము. 1000 ఇస్తే 2000 ఇస్తాము. ఇది నిజంగా వాళ్ళు కష్టపడిన సొమ్మయితే ఇన్ని రెట్లు ఎక్కువ ఇయ్యగలుగుతారా అని మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? కష్టపడి రూ. 100 సంపాదించేటోడు నేను 1000 ఇస్తా అంటాడా? 100కు రూ. 10 ఇస్తా అనేది అది నిజమైన లాభం అంటే. కానీ ఇక్కడ 500 రెట్లు ఎక్కువ ఇస్తా అంటే ఆమె నమ్మి పెట్టుబడి పెట్టిందంట. ఇప్పుడు ఉన్న చేతులు గాలినంక ఆకులు పట్టుకున్నట్టు అయితుంది మన పరిస్థితి.